మీరు పంపించండి. దానికంటే బోల్డ్ మంది బాయ్ ఫ్రెండ్స్ నాకెవరున్నారండి? నేనున్నాను కదా. అదే స్టెఫీని ఇరిటేట్ చేయడానికి నేను మీకు కోఆపరేట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ అండి. కానీ ఇప్పుడు ఇంత బాగా కవర్ చేసి ఎక్కడ దొరుకుతాడు? దొరకాలి. దొరకపోతే దొరకబుచ్చుకోవాలండి. ఏం చేస్తాను చెప్పండి. ఐ విల్ కాల్ యూ బ్యాక్. ఎక్స్క్యూజ్ మీ, Yes? చిన్న ఫేవర్. ఆర్ యూ తెలుగు? ఎలా కనిపించారండి? మనిషిని చూసి మ్యానుఫ్యాక్చరింగ్, కలర్ చూసి కంట్రీ చెప్పేయగలను. యూ ఆర్ జస్ట్ అమేజింగ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ బ్యాక్గ్రౌండ్ మాకు కొన్ని పిక్స్ తీస్తారా? లవర్స్ అనిపించాలి. ఈ ఫోటోలు చూసిన తర్వాత లవర్స్ అంటే వీళ్ళే అనిపించాలి. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. బట్ నేనేం చేస్తాను నాకు తెలుసు. ఐ హావ్ క్లియర్ విజన్. వాట్ అ కాన్ఫిడెన్స్. యూ విల్ సీ మై కాన్ఫిడెన్స్ ఆన్ ఫోటోగ్రఫీ ఆల్సో. క్లాచాక్ క్లాచాక్. ఈ చేతిని మెడ చుట్టేసి ఈ కాల్ని మధ్యకి మడిస్తే క్లాచాక్. ఇలా రాగి పట్టుకుంటే ఇంకో క్లాచాక్. అది క్లాచాక్. ఇదో కొత్త క్లాచాక్. ఇది లవ్ క్లాచాక్. ఇప్పుడు నువ్వు అమ్మాయి బ్యాక్ మీద చేయి. అది ఫోటోలో కనిపించదు. అది నాకు తెలుసు. అతను అక్కడ చేయగానే బాడీలో వైబ్రేషన్స్ వచ్చి ఫీలింగ్స్ ఫేస్ లోకి వస్తాయి. అవి నేను లాగేస్తా. లాగింది చాలు. చే, నువ్వు ఆ ఫోటోలు పంపించే. Yeah. నేను మ్యూజియంకి వెళ్ళి వచ్చేస్తాను. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. సూపర్. నాకు నేనే ముద్దొచ్చేస్తున్నాను. వాట్ ఆర్ ఫ్రేమింగ్. ఇంతకు మీ పేరేంటి బాస్? సేను. ఇంత టాలెంట్ పెట్టుకున్న డౌన్ టు ఎర్త్ చూస్తారండి బాస్. టాలెంట్ ఓకేనయ్యా, టైమే బాగలేదు. ఏం చేయమంటావు చెప్పు. సీనుజీ, లైఫ్ అంటే MP3 ప్లేయర్ కాదు, FM. ఏ సాంగ్ వస్తే ఆ సాంగ్ ఎంజాయ్ చేయాలి. ఇలా సాంగ్స్ ఎంజాయ్ చేసే ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళి దెబ్బ అయిపోయాను. ఏందో ఆ పాటలో పాపం. ఏమైంది? పొద్దున ఇండియా నుంచి మా బాస్ గారి గెస్ట్ వచ్చింది. నేను 10 నిమిషాలు ఎయిర్పోర్ట్ కి లేట్కి వెళ్ళాను. ఈ లోపల ఎవరితో పోయిందో ఎక్కడ పోయిందో పోయింది. నేను దాన్ని రిసీవ్ చేసుకున్నాను, అబద్ధం చెప్పేశాను. ఇదిగో వాడే. ఇంతకీ మీ బాస్ పేరేంటి సీనుజీ? కేఎన్ రావు, కంటిపూడి నాగేశ్వరరావు అని మ్యూజియం ఇన్ఛార్జ్. లక్కీగా ఈడు నాకు తగిలాడు. ఈ తింగ రెండు ఫుల్ గా వాడేసుకుని ఎలాగైనా మీరని వెనక్కి తీసుకోవాలి. ఏమైందయ్యా? కేఎన్ రావు గారు అసిస్టెంట్ సీను అంటే మీరా? కేఎన్ఆర్ ఏమన్నా ఏఎన్ఆరా ఎన్టీఆరా? అక్కడ వాళ్ళు ఎంత ఫేమస్ అక్కడ మీ గుర్తు అంత ఫేమస్ అండి. మాకు తెలియకుండా మేమంత ఫేమస్ ఎప్పుడేమో. మీ గ్రేట్నెస్ మీకు తెలియదండి. ఆ. ఇప్పుడు నా లైఫ్ మీ చేతిలో ఉంది. మీరు నాకు హెల్ప్ చేయాలి. ఇందాక ఫోటోలు తీసింది, మళ్ళీ ఏం చేయాలి? నేను అమ్మాయి అది ప్రేమించుకున్నాను. నేను చెప్పాగా. 1 వీక్ లో మా ఇద్దరికి పెళ్లి. ఇందులో అమ్మాయి ఇంటి మీద పిడుగు పడింది. ఇట్స్ హారిబుల్. మా ఇంటికి వచ్చి ఉండమంటే పెళ్లి కాకుండా ఒక ఇంట్లో ఎలా ఉంటాం రా అని క్వశ్చన్ చేస్తుంది. ఇట్స్ నేచురల్. అదే మీరు చెప్పారనుకోండి, నోరు ముసుగు మా ఇంటికి వస్తుంది. ఈజ్ ఇట్ పాసిబుల్? నేను కేఎన్ రావు గారు అసిస్టెంట్ సీను అని చెప్తున్నాను, వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా అని ఒక్క మాట మీరు చెప్పండి. అమ్మాయి నో అంటే మీరు వేస్ట్ లో నేను ఒప్పుకుంటాను. నా మాటకంత పవర్ ఉంటుంది అంటావా? మీరు ఇక్కడే ఉండండి, మీ పౌడర్ మీకు ప్రూవ్ చేస్తాను. చే, కేఎన్ రావు గారు ఇక్కడ కూడా దొరకలేదు. ఆయన దొరకపోతే ఏంటండి, వాళ్ళ అసిస్టెంట్ సీన్ దొరికాడు. ఇందాక మన ఫోటోలు తీసిన ఆయనే. అవునా? కాకపోతే చిన్న ప్రాబ్లం కాదు, పెద్ద ప్రాబ్లమే. ఏంటండి? కేఎన్ రావు గారి ఇంటి మీద పిడుగుపడి ఇల్లు కలిపింది. స్పెయిన్ లో కూడా పిడుగులు పడతాయా అండి? పిడుగులకి అడ్రస్ లే ఉంటాయండి, ఎక్కడ పడతారు పడతాయి. ఇప్పుడు మీకు అకామిడేషన్ ఇద్దాం అనుకున్న కేఎన్ రావు గారే ఆయనకు అకామిడేషన్ లేక సఫర్ అవుతున్నారు. అయ్యో పాపం. అవును పాపం. నేను చేస్తాను సార్. సారీ అండి. యాక్చువల్ గా నేనే మీకు సారీ చెప్పాలి. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండమ్మా. వీళ్ళింట్లో నేను కేఎన్ రావు అసిస్టెంట్ సీను అని చెప్తున్నాను, నువ్వు ఉంటున్నావు అంతే. మీరే చెప్తున్నారు కాబట్టి నాకు ఓకే. ఐ కెన్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. గుడ్. లైఫ్ లో చిన్న చిన్న డెసిషన్లు మైండ్ తో తీసుకోవాలి, పెద్ద పెద్ద డెసిషన్లు హార్ట్ తో తీసుకోవాలి. ఎలాగో వెళ్ళి అల్టిమేట్ కొటేషన్. ఇలాంటివన్నీ మీకు ఎలా వస్తాయండి? ఇంకా అవలే. ఇంకా అవలేదా? చూడమ్మా, పిడుగు శాశ్వతం కాదు, పెళ్లి శాశ్వతం. ఒక్కోసారి నీళ్లు లేని చోట కూడా బోటు మునిగిపోవచ్చు. అంటే నాకు అర్థమైంది. డీటెయిల్ గా తర్వాత చెప్తాను. మీరు వెళ్ళి కార్లో కూర్చోండి, నేను సార్తో మాట్లాడొస్తాను. రావు గారికి సారీ చెప్పండి. ఓకే బాయ్. బాయ్. వెళ్ళండి. ఏంటే నీ మంచి ఫ్లో లో ఉన్నప్పుడు హే అని చెప్పి కట్ చేస్తావు? కట్ చేయకపోతే బోర్డు మునిగిపోవడం కాదు, కంప మునిగిపోయేది. సరే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? అమ్మాయి కనపడితే మీకు చెప్పడానికి. అమ్మాయి నువ్వు చూడలేదుగా? మీరు చూడలేదు కదా? హే, నైస్ టైమింగ్. 2 minutes లో వాట్సాప్ లో అమ్మాయి ఫోటో వస్తుంది, రాగానే నీకు ఫార్వర్డ్ చేస్తాను. వెళ్ళు. అయితే నాకున్న టైం 2 minutes. నేను చెప్తుంది నా టైం గురించి. నేను చెప్పేది మీ టైం గురించి. నైస్ టైమింగ్. ఓకే సార్, బాయ్. జాగ్రత్త అండి. ఓకే బాయ్. ఏమండి ఆ టవర్ చూసారా? అది స్పెయిన్ లో చాలా ఫేమస్. నేను చాలా వెళ్ళాను. మిమ్మల్ని తీసుకెళ్తాను. యూ రియల్ లైక్ ఇట్. హలో. ఏరా సీను, ఆ. ఫోన్ చేస్తుంటే ఎత్తవే. ఆ పిల్లకి ఫోనే, నేను మాట్లాడతాను. ఆ పిల్ల ముసలులతో మాట్లాడదంట, ఆ? పైగా మీ ఇంట్లో కూడా ఉండదంట. మనకు ఫుడ్ ఖర్చు మిగులుతుంది. ఆహా. ఈ 4 రోజులు తిప్పి ఆ. ఫ్లైట్ ఎక్కిచ్చేసి ఆ. దరిద్రం వదులుతుంది. దరిద్రం వదలాలంటే అమ్మాయి దొరకాలి కదా. అయినా నీ నెంబర్ తీసుకున్నప్పుడు నువ్వు ఆ నెంబర్ తీసుకోవాలి కదరా. తీసుకోవాలి కదరా. థు. మమ్మీ, ఏమైందో చెప్తే షాక్ అయిపోతావు. ఏమైందిరా? చెప్పండి. కేఎన్ రావు అంకుల్ వాళ్ళ ఇంటి మీద పిడుగు పడింది ఆంటీ. ఇక్కడ కూడా పిడుగులు పడతాయా? పిడుగులకు అడ్రస్ లే ఉంటాయా ఆంటీ? మీకు అభ్యంతరం లేకపోతే ఈ 4 రోజులు మీ ఇంట్లో ఉండమన్నారు. బాలేదానివే, ఇది నీ ఇల్లు అనుకో. రా. అలాగే నమ్మేశావు. జోక్ అయినా ఫ్లైట్ లో జారిపోయిన ఫార్చ్యూన్ ని పారాచూట్ వేసుకెళ్ళి మరీ క్యాచ్ చేసినాడు. ఎలా క్యాచ్ చేసావా? పక్కన లేవు కదా. రావు ఈ చందమామ మా వింతగా. ఈడొచ్చాడు. మామ నాకు తెలుగు నేర్పావు, తింటం నేర్పావు. మిస్ యూ మామ, మిస్ యూ.
ఎవరా అబ్బాయి? వాడా గిప్స్ మా పక్కింట్లో ఉంటాడు. వాళ్ళ అమ్మ నాన్న జాబ్స్ వల్ల చిన్నప్పటి నుంచి మా అత్తగారి దగ్గర పెరిగాడు. మా బామ్మ అయితే వాడికి పాటలు పద్యాలు అన్ని నేర్పిస్తుంది. హాయ్. Hi, I'm Gates. 2009 downloading. అది వాడి డేట్ ఆఫ్ బర్త్. మీరా? Nice to meet you. మీ టూ. ఏడ్చేలో గానీ మన 50 euros తీసుకున్నా మర్చిపోయావా? నాకు కొంచెం టైం కావాలి. దేనికి? మర్చిపోతానికి. ఏంటి అమ్మాయి మీద ఫోకస్ చేసావు? నచ్చింది కాబట్టి. మరి చెప్పావా? దానికి కొంచెం టైం పట్టుద్ది. ఈలోగా ఎవరికో పడుద్ది. ఒక 100 euros కొట్టు, అవుట్ స్టాండింగ్ లవ్ లెటర్ రాసిస్తాను. అది తీసుకెళ్ళొచ్చే పని అయిపోద్ది. నీ ఎదవ పోకేమని బుర్రేసుకుని రాసి లెటర్ తో ఆమెను పడగొట్టాలా? ఎవడో రాసిన టెక్స్ట్ బుక్ చదివి ఎగ్జామ్స్ పాస్ అవట్లా? ఎలర్జెటిక్ ఎగ్జాంపుల్స్ చెప్పకు. అయితే వంద ఇవ్వనంటావు. ఇవ్వను. నీ దగ్గర 200 వసూలు చేస్తాను చూడు. ఒరే నీకు స్పారో తెలుసా? పిచ్చుగా పిచ్చుకో గూడు కట్టుకోవాలనుకోవచ్చు, తప్పులేదు. గుడి కట్టుకోవాలని ఆశపడకూడదు, తప్పు. నువ్వు డబ్బులు ఇవ్వలేదు, తప్పులేదు. పంచి డైలాగ్ వేసావు, తప్పు. ఐ విల్ షో యూ. పోరా. హాయ్ మీరా. హాయ్ గిప్స్. నిన్ను అక్కని పిలవచ్చా? పిలవచ్చు. ఏ? నాకు నీలాగే ఒక అక్క ఉండేది. ఎప్పుడు నాకు ముద్దులు పెట్టేది. అత్తారింటికి దారేది చూసి తన దారి తను చూసుకుంది. అయ్యో. బావా ఈవినింగ్ పబ్కి తీసుకెళ్ళవా? గిప్స్ గడు అక్కడేం చేస్తున్నాడు? తర్వాత మామ ముద్దులతో పాటు ముద్దలు కూడా పెట్టేది. ఐరన్ మ్యాన్ కొనిస్తానని ఇవ్వకుండా ఐరన్ మ్యాన్ లాగా పైకి వెళ్ళిపోయింది. డోంట్ వరీ గిప్స్, నేను కొనిస్తాను. థ్యాంక్స్ అక్క. సో క్యూట్. ఏయ్, నువ్వు ట్రై చేస్తావేంటి? ఏంటా గిబ్స్ సడన్ గా ముద్దొచ్చేస్తున్నావు? ఆగలాగా నీకు ముద్దు వస్తుంది, నేను కాదు. ఇది నాకు అసాజితం. 200 అవుద్ది. డబ్బులు దేముందిరా గిబ్స్, ఇస్తాను తీసుకో. నువ్వుకేం చేస్తావు? తీసుకోరా. పెట్టుకో. ఇక చాలు. 100 ఇవ్వనన్నా, 200 లాగేసా. పిచ్చిగా గుడు కట్టిందా? చే మమ్మీ. గిప్స్ వాళ్ళ అమ్మకి 200 మెయింటెనెన్స్ ఇమ్మని ఇచ్చావా? ఇప్పుడే ఇచ్చాను మమ్మీ, చూసుకుంటున్నాడు. పిచ్చుకు గూడు కట్టిందా? పోతారో రే. హలో వదినా, నేను శశి. హాయ్ సిసి, ఎలా ఉన్నావే? బాగున్నాను వదినా. అన్నయ్య ఇంట్లో లేడా? ఫ్లైట్ లో ఉన్నారు, మీ దగ్గరకే వస్తున్నారు. అవునా? ఏంటి సడన్ గా? ఆయన సినిమాల పిచ్చి నీకు తెలిసిందే కదా వదినా. మొన్న ఊపిరి సినిమా చూసినప్పటి నుంచి యూరోప్ వెళ్తానని ఒకటే గొడవ. చైకి చెప్పి ఆయనకి 4 రోజులు అన్ని చూపించండి వదినా. చెప్పా పెట్టుకుని ఫ్లైట్ ఎక్కడం ఏంటి? ఇక్కడ నా ప్రోగ్రామ్స్ ప్రయారిటీ చెక్ చేసుకోవద్దా? నీకంత ప్రోగ్రామ్స్ ప్రయారిటీస్ ఏ ఉంటారా? కరెక్ట్. గేమ్. అసలే మామయ్యది చిన్నపిల్లాడి మనస్తత్వం. పైగా నువ్వంటే చాలా ఇష్టం. నువ్వు చూసుకుంటున్నావు అంతే. మమ్మీ, అదిగో. ఇంక నాకేం చెప్పదు. చూసావా, నా డబ్బు తిన్నావు, నా కడుపుకొచ్చావు. నన్ను మోసం చేసిన ఎవరు బాగుపడలేదు. చచ్చింది గుర్రే. గేమ్ గేమ్. మేరా ఎక్కడుండేది 4 days, మామయ్య ఎక్కడుండేది 4 days. ఎలా? ఇలా. ఏందిరా నాయన. హలో, నేను చేయి గుర్తుపట్టారా? ఏ చెయ్యి ఎవరికి చెయ్యి? పోనీ పిడి గుర్తుందా? నువ్వా? యప్, నీ ఫోన్ కోసం విజయ్ మల్లె కోసం ఇండియన్ బ్యాంక్స్ ఎదురు చూసినట్టు ఎదురు చూస్తున్నాను. అమ్మాయి ఎక్కడ? మా ఇంట్లో. మీ ఇల్లు ఎక్కడ? నేను చెప్పను. అలా అనకయ్యా. మా బాస్ కి అమ్మాయి నా దగ్గరే ఉందని అబద్ధం చెప్పాను. రేపు 5వ తారీఖు అమ్మాయిని ఫ్లైట్ ఎక్కించకపోతే నా జాబ్ పోతే నాయన. నీ జాబ్ నీకు ఉండాలంటే ఓ బ్యూటిఫుల్ ఐడియా చెప్తాను, వాడేసుకో. ఏంటది? ఈ రోజు ఇండియా నుంచి మా మావయ్య వస్తున్నాడు. ఆ. నువ్వు రిసీవ్ చేసుకుని 4 days టేక్ కేర్ చేయాలి. ఏం నేను కొనపాపలా కనబడుతున్నానా? నీ చేయను. చేవా? చేయను. అయితే అమ్మాయి సంగతి మర్చిపో. ఒక్క నిమిషం. స్పెయిన్ లో పిడుగుపడిందంటే ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? ఎలా నమ్మేవరా? బాబు చెయ్యి. అంకుల్ పేరేంటి? మామయ్యకు బదులు ఇలాంటి మరదలు వస్తే బాగుండు. ఎక్స్క్యూజ్ మీ. Yes. చే పంపించింది మీరేనా? చెయ్యి చెప్పింది మీరేనా? యా, ఐమ్ కీర్తి. ఐఎమ్ సీను. ఐఎమ్ వోడ్కా ప్రసాద్. ఓట్కా కంపెనీలో పనిచేస్తారా? సార్ వాడ్కా మాత్రమే తాగుతారు. ఓ చే అంతా చెప్పాడు కదా. యా, మీ దగ్గర తన నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే అన్ని చెప్తా అన్నారు. నెంబర్ చెప్పండి. నువ్వు నంబర్ అడిగితే ఇవ్వద్దని చేయి బాబు ఇన్స్ట్రక్షన్. నా ప్రోగ్రామ్ అంతా కీర్తి డిజైన్ చేస్తుంది. నువ్వే మిషన్లు కుట్టుకునే వాళ్ళ ఉన్నావు, మళ్ళీ నీకు డిజైన్ రా. కీర్తి, సార్. నోట్ దిస్ పాయింట్. చేసి చేయి బాబు దృష్టికి తీసుకెళ్ళాలి. జోక్ చేసే సార్. సార్ జోకులకి నవ్వరు. ఏ కాళ్ళు చేతులతో పాటు దవడలు కూడా పడిపోయా? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సెన్స్ లేదా? అసలు సార్ ఎవరో తెలుసా? కీర్తి,
సీను నాకు నచ్చాడు, కల్మషం లేదు, బోడా మనిషి. ప్రోగ్రామ్ చెప్పు. నువ్వు 6 o'clock లేవాలి సార్ ని 8 o'clock లేపాలి. 2 hours ఏం చేయాలి? ముందు రోజు స్పాంటేనియస్ గా సరే చెప్తారు. 8:15 కి పేపర్ చదివి వినిపించాలి. 8:30 కి బాత్రూమ్ కి వెళ్తారు. 10:30 కి వస్తారు. వెళ్తుంది బాత్రూమ్ కా బోర్డు మీటింగ్ కా? లిసన్ ఆ. 10:30 కి బ్రేక్ఫాస్ట్ నేను తినాలా? సార్ కి పెట్టాలి. ఆహా. 11 o'clock కి అవుటింగ్ తీసుకెళ్ళాలి. ఏది కుక్కల్ని గాలికి తిప్పుతాం అలాగా? కీర్తి, సార్ ఇది కూడా నోట్ చేయి. చెయ్యి బాబు దృష్టికి తీసుకెళ్దాం. ఓకే సార్. ఇంతకి లెక్స్ ఎలా పోయాయి? ఆ రోజు నేను మా కూచిపూడి గారు ఎర్లీగా స్టార్ట్ చేసి లేట్ గా ఫినిష్ చేశాం. మందుమతులో మనిషి అనుకుని లారీని గుద్దేశాను సీను. నాగు రేసరు ఈ డ్రింకరు ఆ లెగ్స్ తో పాటు మనిషి పోయి ఉంటే దరిద్రం వదిలేదు. విన్నాను ఆ, సీను. అది కాదండి, అన్ని పోయిన వాళ్ళు ఇంట్లో కూర్చోకుండా ఈ ఫారెన్ ట్రిప్లు అవసరమా అని. నాగార్జున ఊపిరి చూసి అవయవాలు లేకపోయినా ఎంజాయ్ చేయొచ్చని మోటివేట్ అయ్యాను సీను. మ్మ్. ఆ. సీను వాడిని వదలొద్దు. ఎవరిని? ఆ వేలు చూపించిన ఆ. చూపించి రాసుకెళ్ళి. నేనేంటో చూపిద్దాం అనుకుంటే బాడీ కోఆపరేషన్ లేదు. పోనీ సీను, పోనీ, 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 పోనీ. ఆ ట్రాక్టర్ కొని తీసుకున్నారు, అరవకండి, భయం వేస్తుంది. అదే మా కూచిపూడి గాడైతే పుల్లు తాగేసి వాడి టిక్కి పగల కొట్టేసేవాడు. ఎల్లు సీను, ఎల్లు, ఎల్లు. ఇంతకన్నా స్పీడ్ గా వెళ్తారండి. క్లచ్ ఫుల్ గా తొక్కు, గేర్ మార్చు, యాక్సిడెంట్ రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, ఇంకా రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి, రైట్ చేయి. వదిలేయ్. వదిలే.